అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో సింహరాశి. సింహరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను ఎట్లా ఉంటుందయ్యా అంటే, మొదటి 15 రోజులు మామూలుగా నడుస్తూ ఉంటుంది. లేదు అంటే అసలు ఇబ్బందులు పడుతూ ఉంటారు బాగా. తర్వాత వచ్చే 15 రోజులు తర్వాత అంటే సగం నుంచి సగం, మొదటి సగం ఇబ్బందులు పడుతూ ఉంటారు. తర్వాత సగం మాత్రం వీరు అసలు చాలా బాగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న విధిలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కూడాను. కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటారు. ఆ విధమైనటువంటి చాకచక్యంతో ముందుకు వెళ్తారు. మొదటి 15 రోజుల మీదకి లెక్క వేస్తే రెండవ అంటే మొదటి సగం రోజులు తర్వాత సగం రోజులు లెక్క వేసుకుంటే ఫిబ్రవరి నెలలో మొదటి సగం రోజుల కంటే తర్వాత వచ్చే సగం రోజులే వీళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ మొదటి సగం రోజులు ఎట్లా ఉంటుందంటే ఇక చచ్చిపోతే బాగు అన్నంత కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటివి చేయకుండగా ఎంతైనా భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని ఇంతకంటే పెద్ద కష్టాలు మనకు వచ్చినాయి, ఇది పెద్ద కష్టమా అని భావిస్తూ, మనకంటే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళకంటే మనం చాలా నయం కదా అని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. రెండవ 15 రోజులు ఖచ్చితంగా మీదే. రెండో భాగం మొత్తం ఫిబ్రవరి నెలలో రెండో భాగం మొత్తం మీదే. మొదటి భాగంలో ఎన్ని అవమానాలు పడ్డారో, ఎవరైతే ఎన్నెన్ని అన్నారో అవన్నీ కూడాను వడ్డీతో సహా వాళ్ళకి చెల్లిస్తారు. అంత బాగా ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా అధైర్యపడకండి. ఎవరు ఎన్నన్నా సరే, ఎవరు ఎన్ని అవమానాలు పెట్టినా సరే మంచిదండి అని శాంతంగా ఉండండి. తర్వాత వచ్చేది మొత్తం కూడా మీదే. అన్నవాడిని ఆ రోజు నువ్వు ఇట్లా అన్నావు కదా, ఇట్లా తిట్టావు కదా, ఇట్లా అవమాన పెట్టావు కదా 10 మందిలో అని చూయించే రోజులు మీకు వస్తుంటాయి. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ప్రశాంతమైన మనస్సుతో 15 రోజులు ఉంటే చాలు. తర్వాత మొత్తం మీదే. వారిని చెప్పుతో కొట్టినట్లుగా చూయించకపోతే అడగండి నన్ను, అంత బాగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా మొదటి భాగం మొత్తం కూడా ఫిబ్రవరిలో మొదటి భాగంలో వచ్చిన కష్టాలను చూసి డీలా పడకండి, ఎక్కువ ఆందోళన చెందకండి, మనశ్శాంతిని తెచ్చుకోండి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా మొదటి 15 రోజులు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి వస్తే, వ్యవసాయ రంగం వారు కూడాను చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్స్ని తగ్గించుకోండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. ఎక్కడా కూడా ఇబ్బందులు పడకండి. వ్యవసాయ విషయంలో కాస్త మీకు కొద్దిగా అశ్రద్ధ కలుగుతూ ఉంటుంది కొన్ని పనులలో. వ్యవసాయం విషయంలో ఆ శ్రద్ధని ముందుకు తీసుకెళ్ళకండి. అశ్రద్ధని దాటుకొని ముందుకు వెళ్ళండి. అశ్రద్ధతో ముందుకు వెళ్ళకండి. తద్వారా వ్యవసాయ రంగం మీకు బాగుంటుంది. విద్యా విషయానికి వచ్చినా ఇదే పరిస్థితి. విద్యా విషయంలో కూడా అశ్రద్ధత ఎక్కువగా కనపడుతుంది. ఆ అశ్రద్ధతే మీకు ఇబ్బందులు పెట్టేది కనపడుతుంది. మొదటి 15 రోజులు మిమ్మల్ని తిట్టకుండా ఉంటారు విద్యార్థుల విషయంలో మాత్రం. కాబట్టి ఆ తిట్లన్నీ కూడాను మంచికే అని భావిస్తూ, ఆ తిట్లను గుర్తుపెట్టుకుంటూ, ఎవరు ఎన్నన్నారో అవన్నీ గుర్తుపెట్టుకుంటూ చదివి మీరు చూయించే పరిస్థితుల్లో మీరు రావాలి. అంతేకాని అన్ని అన్నారు కదా అని డీలా పడకండి. చదివి చూయించే ఉత్తీర్ణత మీరు తెచ్చుకోండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. రాజకీయ రంగంలో ప్రతి వారు తిట్టేవారే. వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు మంచిగా పొగిడారు, వీళ్ళు మంచిగా పొగిడారు అని కాదు, ప్రతి వాళ్ళు తిట్టేవాళ్ళే.
చేయాలనుకున్న పని ఏది సక్రమంగా చేయరు అని కాదు, సక్రమంగా చేయరు. కాబట్టి అది కాస్త మీరు మనసులో పెట్టుకొని తిడుతున్నారు అని చేయకుండా ఉండకుండా, అట్లా అని చెప్పేసి ఎక్కువ మంచి చెయ్యాలి అని అత్యుత్సాహానికి పోకుండా, ఎక్కడ ఏది చేస్తే మంచిది అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. ప్రజల నుంచి మీకు వ్యతిరేక భావాలు కనబడుతూ ఉంది. మొదటి 15 రోజులు కూడాను ఇంత చేసినా నన్ను గుర్తుపెట్టుకోవట్లే ప్రజలు, ఇంతకుముందు వీళ్ళకెంత చేశాను అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకోలేదు, వీళ్ళకెంత చేసినా ఇంతే అని చెప్పేసి ఆలోచనలు మీకు వచ్చే ప్రమాదం కనబడుతుంది. కానీ అది మనసులో పెట్టుకోకుండా కనుక మీరు కష్టపడినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. తద్వారా మీరు సుఖంగా ఉంటారు, ప్రజల్ని కూడా సుఖపెడతారు. కాబట్టి మీరు పాత కక్షలు ఏమైనా ఉన్నా కానీ మనసులో పెట్టుకోకుండా, పాత ఇబ్బందుల్ని మనసులో పెట్టుకోకుండా రాజకీయ రంగం వారు ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే. మొదటి 15 రోజులు అనేక రకాలైనటువంటి చికాకులు. ఒక చికాకు పోతే ఇంకొక చికాకు, ఒకటి తప్పింది అంటే ఇంకోటి ఎదురొస్తుంటుంది. ఇలా మొదటి భాగం మొత్తం కూడాను రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎదురవుతూ ఉంటాయి. వీరైనా అంతే. ఇప్పుడు వీరి పైన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చేసిందంతా కూడాను వారు మర్చిపోతారు. ఎన్నో ప్లాట్లు వాళ్ళకి అమ్మిపెట్టి లాభాలను తీసుకొచ్చాం కదా, ఇప్పుడు ఏందయ్యా నువ్వు తెచ్చింది, ఏం చేసావు అసలు అనే మాట వస్తే, గుర్తు చెయ్యాలి అని మీరు ముందుకు వచ్చినా చేసావులే బహు, ఈ తరహా మాట రియల్ ఎస్టేట్ వారికి వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మొదటి భాగంలో వచ్చిన మాటల్ని మీరు పట్టించుకోకుండా వారికి అనుకూలంగా ఉంటూ, రెండవ భాగంలో మీరు అది చేసి చూపించి మొదట అన్నవి వారికి మళ్ళీ గుర్తు చేసి, అప్పుడు అట్లా అన్నావు కదా, సమయం బాగా లేక నేను కుంగానే కానీ చేతకాక కాదు అని చెప్పి వారికి చెప్పుతో కుట్టినట్టుగా చూయించేది కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్ళండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారు మాత్రం ఆందోళన చెందకండి. ఇక వ్యాపారస్తులు కూడా అంతే. మొదట బాగాలేదు అని కుంగిపోకుండా రెండోది బాగుంటుంది. కాబట్టి మీరు నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని మొదట వ్యాపారం బాగాలేదు అని ఆ వ్యాపారాన్ని తీసేద్దాం, ఇలా ఆలోచన రాకుండా కనుక ఉన్నట్లయితే వ్యాపారం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది. కాబట్టి దైవాన్ని స్మరిస్తూ, ముఖ్యంగా ఇష్టదైవాన్ని స్మరిస్తూ, ఇష్టదైవానికి సంబంధించిన ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే మీకు అంతా బాగుంటుంది. ఆ విధంగా భగవత్ అనుగ్రహాన్ని మీకు కలగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. తద్వారా మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. వీరిదే పైచేయిగా కనపడుతూ ఉంటుంది. ప్రతి రంగం వారికి కూడాను అనుకూలమనే చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడాను వీరిదే పైచేయిగా కూడాను చెప్పుకోవచ్చు. అన్ని రంగాలుగా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు కూడాను మంచిగా వీరికి అనుకూలంగా, అనుకున్న సమయానికి కొద్దిగా అటు ఇటు అయినా సరే వీరికి అనుకూలంగా వచ్చేటివి కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ కోర్టు వ్యవహారాలు కాకపోతే, ఈ కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వారు ఏమవుతుంది అంటే 1కి 4 సార్లు ఇప్పటికీ తిరిగి ఉన్నాం కదా, ఇంకా ఏం తిరుగుతాము అనే చిన్న ఇబ్బంది పడుతూ
వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ఒక్కొక్కసారి ఈ రాశి వారు ఈ కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక డ్రాప్ అయిపోదాము, ఇక మనకు అనుకూలంగా రాదు, ఇక వృధా మన ప్రయత్నము, డబ్బులన్నీ ఖర్చు అయితే అయినాయి, ఇప్పటివరకు ఏదైతే అది అయింది, ఇంకా పోతే పోయినాయి డబ్బులు, ఇక మనం వద్దు పూర్తిగా విరమించుకుందాం అనే పరిస్థితి కూడా కనపడుతుంది. అలా కాకుండా జాగ్రత్తగా ముందడుగు వేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా కోర్టు వ్యవహారాలలో పై చేయి మీదే అవుతుంది. ఈ రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నట్లుగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే నరదృష్టి కనపడుతుంది. ఈ రాశి వారికి నరదృష్టి చాలా ఉంది. దానికి మీరు చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే హనుమంతుడికి సంబంధించినటువంటిది ఏదైనా కానీ చేసుకోవచ్చు. హనుమతి ప్రదక్షిణ, హనుమతి నమస్కారములు, హనుమంతుడికి సింధూరాభిషేకము, ఆకు పూజ, ఇట్లా హనుమంతుడికి సంబంధించి ఏది చేసినా కానీ నరదృష్టి నుంచి బయటపడతాము. అంతేకాకుండా హనుమంతుడికి మొత్తం ఒళ్ళంతా సింధూరం పూస్తూ ఉంటారు కదా, ఆ మొత్తం సింధూరం పూసిన తర్వాత హనుమంతుడి కుడి భుజం మీద ఉన్నటువంటి ఆ సింధూరాన్ని కనుక ధరించినట్లయితే ఆ దిష్టి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. హనుమంతుడి కుడి భుజం మీద ఉన్నటువంటి ఈ స్థానంలో ఉన్నటువంటి సింధూరం తీసుకొని ప్రతిరోజు ధరించినట్లయితే తప్పకుండా ఆ నరదృష్టి నుంచి బయటపడతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇంతకు ముందు నెల కంటే కూడాను ఈ నెల ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వ్యవసాయ రంగం విషయంలో ఎక్కడా కూడా వ్యవసాయ రంగం పట్ల ఆందోళన చెందవలసిన పని లేదు. కాబట్టి ఈ వ్యవసాయ రంగం ఎవరైతే చేస్తున్నారో వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, ఆందోళన పడకుండా ప్రశాంతంగా వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహము లేదు. వీరు ఏది ఆశించారో దానికే కట్టుబడి ఉంటారు, దాని నుంచే ముందుకు వెళ్తూ ఉంటారు. తద్వారా లాభాన్ని కూడా పొందుతూ ఉంటారు. కావలసినంత లాభం వారికి చేకూరుతుంది. కానీ అత్యాశకు మాత్రం పోకండి. వీరు ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త అత్యాశకు లాభాలు వస్తున్నాయి కదా అని అత్యాశకు పోయేది ప్రమాదం కనపడుతూ ఉంది. అలా కాకుండా కాస్త ధైర్యంగా ఓపికగా ఉంటూ వచ్చిన లాభాన్ని ప్రశాంతంగా తీసుకోండి. అత్యాశకు పోయినట్లయితే రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త డీలా పడే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి అలా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగం వారు ప్రతిదీ కూడాను కొత్త పరిచయాలు, ప్రతిసారి కొత్త పరిచయాలు కావడము, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పరిచయం కావటము, తద్వారా వారి సలహాలు తీసుకున్నట్లయితే మీ రాజకీయ రంగం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళడం, మంచి స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది. వీరికి కూడా అంటే ఈ రాశి వారికి నరదృష్టి ఉంది కాబట్టి రాజకీయ రంగం వారికి కూడా ఉంటుంది కదా. అలా వారు కూడాను ఆ హనుమంతుడికి సంబంధించి కుడి భుజం మీద ఉన్నటువంటి సింధూరాన్ని కనుక ధరించినట్లయితే వారికి కూడా కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతూ ఉంది. ఎట్లయినా సరే రాజకీయ రంగం వారికి పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం తప్పనిసరి. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు పరీక్షలు వచ్చినట్లయితే, పరీక్షలు రాస్తున్నట్లయితే చక్కటి మార్కులను సంపాదించుకుంటారు. కాస్త పెందకడలే లేచి అంటే 4 సమయం ప్రాతకాలాన్ని పొద్దున్న 4 సమయంలో కనుక లేచి చదివినట్లయితే ఇంకా మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా తొందరగా లేచి ధ్యాస కొంచెం చదువు మీద పెట్టండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వ్యాపారస్తులకు కూడాను మంచి లాభాలు
చేకూర్చే వ్యాపారం చేస్తూ ఉంటారు. మీరు తెచ్చిన ఏ సరికైనా సరే త్వరగా అమ్ముడుపోవడము, తద్వారా మంచి లాభం రావడం. అంటే మీ దగ్గర ఒక రకంగా చెప్పాలి అంటే ఫిబ్రవరి నెలలో స్టాక్ కూడా అయిపోయే ప్రమాదం కనబడుతుంది. ఉన్న స్టాక్ కూడా అయిపోయి లేదు అని చెప్పేంత మంచిగా మీరు వ్యాపారాన్ని చేసుకుంటారు. కాకపోతే వీరి దగ్గర ఉన్నది ఏంటంటే టాక్టిక్స్ ఉపయోగించరు. ఎవరికి ఎట్లా అమ్ముకోవాలి, ఏ సరుకు ఎంత లాభానికి అమ్ముకోవాలి అనే ఆలోచన కొద్దిగా తగ్గించుకుంటారు. అక్కడ కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉంటాయే తప్ప మంచిగా వ్యాపారం చేసుకొని మనకు వచ్చిన లాభం చాలు, అత్యాశకు పోవద్దు అన్న రీతిలో కనుక వ్యాపారం చేసుకున్నట్లయితే వీరికి స్టాక్ కూడా ఉండదు. రేపు ఎల్లుండిరా ఖచ్చితంగా స్టాక్ తెప్పిస్తున్నాను, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది స్టాక్ అని చెప్పుకొని జనాన్ని పంపించి ఆ స్టాక్ తెప్పించుకొని దాన్ని నమ్ముకునేంత స్థాయిలో వీరు వెళ్ళిపోతుంటారు. అంత మంచి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులు ఆందోళన పడకుండా చాలా మంచిగా చక్కగా వ్యాపారం చేసుకుంటారు. వీరికి కూడా నరదృష్టి అంటే ఈ రాశిలో వచ్చిందండి ఆ చిక్కు అంటే నరదృష్టి ఒక్కటే, ఇంకా ఏది లేదు. ఆ ఒక్క నరదృష్టిని కనుక మనం తీసివేసుకోగలుగుతూ ఉన్నట్లయితే ఈ ఫిబ్రవరి నెల వాళ్ళకి అమోఘంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏందయ్యా అంటే ఆ నరదృష్టి విషయం మీద వీరు కొంత దృష్టి పెట్టరు ఈ రాశి వారు, అదొకటి గమనించుకోండి. ఇక అన్ని రాశుల్లో అందరినీ కనుక చెప్పుకున్నట్లయితే వృషభ రాశి వారే కాస్త నయం అని చెప్పుకోవచ్చు. మిగతా రాశుల మీదకి వృషభ రాశి వారు కొద్దిగా నయం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఉండి హనుమంతుడిని అర్చించుకొని ఆ హనుమంతుడి మీద ఉన్న సింధూరాన్ని ప్రతిరోజు కూడా ధరించినట్లయితే అన్ని రంగాలుగా బాగుంటారు. ఆ విధంగా చేస్తూ హనుమత్ అనుగ్రహాన్ని పొంది ఉన్నదానికంటే ఎక్కువ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.